అదాని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన 100 కోట్లను రేవంత్ వెనక్కిచ్చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి దావోస్లో అదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందంపై సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు రేవంత్ చేస్తున్న కుట్రలపై స్పష్టత లేదన్నారు. 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో వస్తే మర్యాదపూర్వకంగా కలిసి ఛాయ్ తాగించి పంపించేశామని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ల ద్వంద్వ ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడని అన్నారు. ఇప్పుడు అదానీ అవినీతి బయటికి రాగానే మాట మార్చారని హరీష్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.